నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ని. షఫాలి జరీవాలా అనే ఆవిడ కాంటాలాగా అనే సాంగ్ మీరు వినుంటారు. 2002లో అలా రిలీజ్ అయింది. అది బాగా పాపులర్ యాక్ట్రెస్, బిగ్ బాస్ కంటెస్టెంట్. ఆవిడ సడన్గా 42 ఇయర్స్కే చనిపోవడం అనేది ఒక పెను ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఎందుకనంటే యంగ్ లేడీస్లో హార్ట్ అటాక్ రావడం అనేది బాగా రేర్ అనేది మనకు తెలుసు. అయితే లేడీస్లో హార్ట్ అటాక్ ఇంత తీవ్రంగా రావచ్చా, కార్డియాక్ అరెస్ట్కి దారి తీయచ్చా అనే విషయాల్ని ఇవాళ ఒక్కసారి పరిశీలిద్దాం. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ షఫాలి జరీవాలా గారికి హార్ట్ అటాక్ వచ్చింది అన్నది కన్ఫర్మేషన్ లేదు. ఆవిడ కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు అనేది మనకు తెలుస్తుంది. కానీ గుండె ఆగిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఆవిడకి ఫిట్స్ కూడా ఉన్నాయనేది ఇంతకుముందు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఎందుకు చనిపోయారు అనేది ఇంకా పోస్ట్ మార్టంలో కానీ వాటిల్లో కానీ తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు దాకా మనం అనుకున్నట్టుగా హార్ట్ అటాక్ వచ్చి ఆవిడకి కార్డియాక్ అరెస్ట్ కనుక అయి ఉంటే, విచ్ ఈజ్ మోర్ లైక్లీ కాస్, అసలు ఏంటి, ఎందుకు ఈ వయసులో ఆవిడకి హార్ట్ అటాక్ రావడం జరిగింది, ఎందుకు కార్డియాక్ అరెస్ట్ రావడం జరిగింది అనే విషయాన్ని మనం ఎగ్జామిన్ చేద్దాం. సో గుండె జబ్బు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా ఉండే వాళ్ళకి కూడా అందరూ గుండె జబ్బుతో చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంట్లో లేడీస్లో కూడా మోస్ట్ కామన్ కారణం గుండె జబ్బే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మొత్తం లేడీస్లో ఆల్మోస్ట్ 35% మంది గుండె జబ్బు వచ్చే చనిపోతూ ఉంటారు. ఆల్మోస్ట్ 2021లో గణాంకాల ప్రకారం 3 లక్షల మంది అమెరికాలో గుండె జబ్బులతో చనిపోయారని ఒక్క సంవత్సరంలో. సో అందుకని చాలా ఎక్కువ మరణాలు లేడీస్లో కూడా సంభవిస్తూ ఉంటాయి గుండె జబ్బుతో అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది కాకుండా కొంచెం భయానకమైన వాస్తవం ఏంటి అని అంటే, లేడీస్లో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చనిపోయే అవకాశం జెంట్స్ కన్నా డబల్ ఉంటుంది. అంటే యూజువల్గా లేడీస్లో రాదు, వస్తే కనుక చాలా తీవ్రంగా వస్తుంది. వాళ్ళల్లో హార్ట్ అటాక్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఎంటెల్ సిండ్రోమ్ అని ఒకటి అంటారు అనమాట లేడీస్లో. ఎంటెల్ సిండ్రోమ్ అంటే వాళ్ళు డయాగ్నోసిస్ తొందరగా అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి నొప్పి అంత క్లాసికల్గా రాదు. మనం మామూలుగా నొప్పి ఎలా వస్తుంది, మధ్యలో వచ్చి నడిస్తే ఎక్కువ, ఈ టైప్లో కరెక్ట్గా రాకుండా కొంచెం ఆయాసంలాగా, కొంచెం మంటలాగా, కొంచెం డిస్కంఫర్ట్ లాగా మాత్రమే ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా వాళ్ళు మిస్డయాగ్నోసిస్ అవటాన్ని ఎంటెల్ సిండ్రోమ్ అంటారు. అండ్ క్లినికల్ ట్రయల్స్లో కూడా మనం చేసేటప్పుడు ఎక్కువ మంది మెన్నే ఎన్రోల్ అవుతారు, లేడీస్ ఎక్కువగా ఎన్రోల్ కారు. కాబట్టి మనం ఎక్కువ స్టడీస్లో మనం ట్యాబ్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఇంజెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ప్రొసీజర్స్ కానివ్వండి, ఇవన్నీ జెంట్స్లోనే ఎక్కువగా పరిశోధించబడతాయి. అందుకని లేడీస్కి అవి ప్రాపర్గా అప్లై అవుతాయా లేదా అన్న విషయం కూడా కంప్లీట్గా తెలియదు. అందుకని లేడీస్లో చిన్న వయసులో హార్ట్ అటాక్ రావటం అరుదు 50 ఏళ్ళ లోపల. ఒకవేళ వస్తే మాత్రం అది ప్రాణానికి ప్రమాదం జెంట్స్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక స్పెసిఫిక్ ఇంపాక్ట్ ఏంటి అని అంటే, మెనోపాజ్కి ముందు హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి లేడీస్లో. ఎందుకని, ఈస్ట్రోజన్కి వ్యాసో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ ఈస్ట్రోజన్ వలన మనకి వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. మెనోపాజ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వాళ్ళకి ఎల్డిఎల్ లెవెల్స్ పెరిగిపోవడం, హెచ్డిఎల్ లెవెల్స్ తగ్గిపోవటం, బీపీ పెరగటం, అలా ఏ విధమైన ప్రొటెక్టివ్ థింగ్స్ మనం ఈస్ట్రోజన్తో వస్తాయో అవన్నీ పోతాయి. అయితే మెనోపాజ్కి ముందే వాళ్ళకి ఈ ప్రొటెక్షన్ పోవడానికి 2 ప్రధానమైన కారణాలు ఉంటాయి. ఒకటి డయాబెటీస్ వచ్చిందనుకోండి, వాళ్ళకి మెనోపాజ్ ముందే ఆ రిస్క్ మగవాళ్ళతో సమానంగా ఉంటుంది. రెండవది స్మోకింగ్ చేసే లేడీస్లో కూడా మనకి రిస్క్ మగవాళ్ళతో పాటుగా మగవాళ్ళ కన్నా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం కొద్దిగా ముందు మాట్లాడదాం. దీంతో పాటుగా మనం గమనించాల్సింది ఏంటంటే, కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, కొంతమందికి సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అని, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఇవి లేడీస్లో కామన్గా ఉంటాయి. వాటికి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటుగా ఓసీ పిల్స్ అంటారు అనమాట, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. అంటే మనం ప్రెగ్నెన్సీ రాకుండా వేసుకునే పిల్స్ మాత్రమే కాకుండా నెలసరి పోస్ట్పోన్ అవ్వడానికి లేడీస్ వాడుతుంటారు, అవి కూడా ఓసీ పిల్స్ వాడుతుంటారు. వాటితో రిస్క్ ఎక్కువ ఉంటుంది. మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ స్మోకింగ్ చేస్తూ ఓసీ పిల్స్ వాడే వాళ్ళకి, ఈ 2 కలిపి ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 30 టైమ్స్ ఎక్కువ రిస్క్ ఉంటుంది, బాగా ఎక్కువ రిస్క్ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేడీస్లో హార్ట్ అటాక్కి సంబంధించినవే కాకుండా ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా కూడా కొంతమేరకు హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా లేడీస్లో స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఆ స్ట్రెస్ అధికంగా ఉండటం వల్ల కూడా గుండె జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక స్మోకింగ్ విషయానికి వస్తే,
స్మోకర్స్, లేడీ స్మోకర్స్ ఆల్మోస్ట్ 25 to 50% హయ్యర్ రిస్క్ ఉంటుంది మేల్ స్మోకర్స్ కన్నా. అంటే ఇద్దరు స్మోక్ చేసినా కూడా లేడీస్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనేది మనం గమనించాలి. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్. ఇది మాత్రమే కాకుండా లైట్ స్మోకింగ్ కూడా లేడీస్లో బాగా డేంజర్ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ హెవీ స్మోకింగ్ చేశారంటే, అంటే 20 సిగరెట్ల కన్నా ఎక్కువ తాగారు అని అంటే వాళ్ళకి 6 రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే మిగతా అన్నీ కూడా కంపారిజన్లో మనం చేసుకుంటూ వచ్చినా కూడా లేడీ స్మోకర్స్కి జెంటిల్ మెన్ స్మోకర్స్ కన్నా ఎక్కువగా రిస్క్ ఉంటుంది. టోటల్గా యంగ్ విమెన్ అంటే 50 కన్నా తక్కువ ఉండేవాళ్ళు, స్మోకర్స్లో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ 13% హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది నాన్ స్మోకింగ్ వాళ్ళకన్నా. అంటే ఒక లేడీ నాన్ స్మోకర్ ఉందనుకోండి, పక్కనే స్మోకర్ లేడీ ఉందనుకోండి, వీళ్ళకి 13 రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే లేడీస్లో కొద్దిగా హార్ట్ అటాక్ వచ్చే మెకానిజం కూడా వేరే ఉంటుంది. నార్మల్గా ప్లాక్ రప్చర్తో వస్తుంటాయి జెంట్స్లో. అదే లేడీస్లో ఎట్లా ఉంటుందంటే ప్లాక్ ఇరోజన్స్ అని ఉంటాయి. అంటే కొలెస్ట్రాల్ ప్లాక్ ఉండి దానిపైన ఇరోజన్స్ వస్తుంటాయి. ఆ ఇరోజన్స్ వచ్చే వాళ్ళకు కూడా మనకి లేడీ స్మోకర్స్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే లేడీస్ సాధారణంగా అండర్ ట్రీట్మెంట్ జరుగుతుంది వాళ్ళకి. ఎందుకంటే యాంజియోగ్రామ్స్ కానివ్వండి, అగ్రెసివ్గా యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ కానివ్వండి చేసే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టినా సరే ఈవెన్ మెడిసిన్స్ చూసుకున్నా కూడా మెడిసిన్స్ స్టాటిన్స్ కానివ్వండి, బీటా బ్లాకర్స్ కానీ లేడీస్లో తక్కువగా వాడుతుంటారు. అండ్ టార్గెటింగ్ స్మోకింగ్ సెసేషన్ అంటే సిగరెట్లు తాగుతామని వాళ్ళు బయటికి ఓపెన్గా చెప్పరు కాబట్టి లేడీస్లో సిగరెట్లు మాన్పించడం అనేది ఇంకా ఎక్కువ కష్టమైపోతుంది. దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే అమ్మాయిలు చాలా ఎక్కువగా వేపింగ్ చేస్తున్నారు. వేపింగ్లో కూడా నికోటిన్ ఉండే అవకాశం ఉంటుంది, తద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం ఇంపార్టెంట్గా ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే అందరూ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్లు పెరిగినాయి అని అంటే నేను ఒకటి చెప్తూ వచ్చాను. అంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేడీస్లో ఎక్కువ వస్తాయి, కానీ ఇప్పుడు మనం సడన్ డెత్స్ ఎక్కువగా చూస్తుంది మెన్లో. కాబట్టి వ్యాక్సిన్ వల్ల అయితే కనుక మెన్కి విమెన్కి ఈక్వల్గా రావాలి, కాబట్టి ఇది వ్యాక్సిన్ వల్ల కాదు అనేది నేను ప్రధానంగా ఒకటి చెప్తూ వచ్చింది. రెండోది ఏంటంటే వ్యాక్సిన్ వేసిన టైం లైన్కి ఇప్పుడు మరణాలు సంభవిస్తున్న టైం లైన్కి చాలా దూరంగా ఉంది. వ్యాక్సిన్స్ వేసిన తర్వాత మొదటి 1-2 నెలల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ 5-6 ఏళ్ల తర్వాత వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు లేడీస్ సడన్గా చనిపోయినప్పుడు మరి ఎలాగా అనే విషయం ఖచ్చితంగా క్వశ్చన్లోకి వస్తుంది. మీరు ముందుగా జెంట్స్ ఎక్కువ చనిపోయారని చెప్తున్నారు కదా, ఇప్పుడు లేడీస్ కూడా సడన్గా చనిపోవడం, అది కూడా యంగ్ లేడీస్ కూడా చనిపోవడం అనేది జరుగుతూ ఉంది అని. సో యంగ్ లేడీస్లో హార్ట్ ప్రాబ్లం వస్తే మరణాల సంఖ్య ఎక్కువ ఉంటుంది, నెంబర్ 1. రెండోది యంగ్ పేషెంట్స్లో అంటే లేడీస్లో ప్రీ మెనోపాజల్ ఏజ్లో హార్ట్ అటాక్స్ రావడానికి 2 ప్రధానమైన కారణాలు ఉంటాయి. ఒకటి డయాబెటీస్, రెండోది స్మోకింగ్. ఇలా ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు షఫాలి జరీవాలా గారు ఆవిడ స్మోకింగ్ చేస్తారా లేదా అన్న విషయం మనకి కరెక్ట్గా తెలియదు. బిగ్ బాస్ 13 వీడియోస్లో చూసినప్పుడు స్మోకింగ్ రూమ్లో ఆవిడ వెళ్ళటం అనేది జరిగిందనేది చెప్తూ ఉంటారు కదా తప్ప మనకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి దాని గురించి మనం స్పెక్యులేట్ చేయకూడదు. అయితే ఇన్ జనరల్ ఉమెన్కి స్మోకింగ్ కానీ డయాబెటీస్ కానీ ప్లస్ ఓసీ పిల్స్ అంటే పీరియడ్ పోస్ట్పోన్ చేసుకోవడానికి వాడే మెడిసిన్స్, వీటితో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది అనేది మనం గమనించాలి. ఫైనల్గా ఒకసారి రీక్యాప్ చేసుకుంటే స్మోకింగ్ రిస్క్ డబుల్ అయిపోతుంది లేడీస్లో. ఆల్మోస్ట్ 6 times ఎక్కువగా రిస్క్ ఉంటుంది వాళ్ళల్లో మెన్తో పోల్చుకుంటే. అదే నాన్ స్మోకింగ్ విమెన్తో చూసుకుంటే 13 times వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. లైట్ స్మోకింగ్ కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ రిస్క్ డబుల్ అయిపోతుంది. యంగ్ స్మోకర్స్కి ఎస్పెషల్లీ అండర్ 50 ఉమెన్కి, అండర్ 50 ఉమెన్ నాన్ స్మోకర్స్తో పోల్చుకుంటే 13 times ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఈవెన్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా అంటే బాయ్ ఫ్రెండ్ స్మోకింగ్ చేస్తుంటారు, వీళ్ళు పక్కనున్నా కూడా రిస్క్ 25% పెరుగుతుంది. అండ్ వీళ్ళు కనుక హార్ట్ అటాక్ రాదు, వచ్చిందంటే లేడీస్లో మాత్రం మరణం సంఖ్య చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని యంగ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్గా అడ్వైజ్ చేయండి. స్మోకింగ్కి దూరంగా ఉండమని చెప్పండి, వేపింగ్కి దూరంగా ఉండమని చెప్పండి, తద్వారా సడన్ కార్డియాక్ అరెస్ట్లకి ఖచ్చితంగా దూరంగా ఉండమని చెప్పండి. నమస్తే.